హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు అల్ట్రాటెక్ సిమెంట్ని మనకి ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన వేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే DBA ఇండికేటర్, డెల్టాబుల్ ఇండికేటర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ పాస్ట్ డేటాని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఏం ఉండబోతుంది, ఎలా పర్ఫామ్ చేయబోతుంది అని డెరివేటివ్ అండ్ టెక్నికల్ డేటా అన్నిటినీ కన్సిడర్ చేసుకొని మనకి ఇది ప్లాట్ చేయడం జరుగుతుంది. ఈ ఇండికేటర్ ప్రకారంగా మనం ట్రెండ్ చూసుకుంటాము అండ్ తర్వాత ఎంట్రీ ఎక్కడ ఆప్టిమల్గా ఉంటే బాగుంటుంది అనేది తెలుస్తుంది. అండ్ దెన్ స్టాప్ లాస్ ఆటోమేటిక్గా అదే మనకి ఎక్కడ పెట్టుకోవాలనేది చెప్తుంది. అండ్ టార్గెట్ కూడా ఏ ప్లేస్లో టార్గెట్ పెట్టుకోవాలి, ఎప్పటి వరకు మనం రైడ్ చేయొచ్చు ట్రెండ్ని అనేది కూడా కంప్లీట్గా ఇది చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే చాలా శాతం కన్సాలిడేషన్ మార్కెట్లో మనం మిస్ప్లేస్ అయ్యి ఆప్షన్స్ ట్రేడ్ చేసేప్పుడు కానీ లేదా ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేప్పుడు కానీ ట్రేడర్స్కి ఏంటంటే ఎంట్రీ చాలా ముఖ్యమైనది. మనం ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ 10 to 15 డేస్లో మూమెంట్ వస్తేనే లాభపడడానికి అవకాశం ఉంటుంది. అదే మీకు కన్సాలిడేట్ అయినా కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినా కూడా నష్టం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని మన DBA ద్వారా రైట్ ఎంట్రీ పాయింట్స్ని అండ్ ఎగ్జిట్స్ ఎక్కడ పెట్టుకుంటే బెటర్ అనే విషయాన్ని మనం ముందుగా మిగతా మార్కెట్ పార్టిసిపెంట్తో పోల్చుకున్నట్లయితే ఎడ్జ్ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో చూసినట్లయితే మన ఇండికేటర్ ప్రకారంగా నెంబర్ 1 ట్రెండ్ చూసుకోవాలి. ఫస్ట్ రాబోయే 10 to 15 డేస్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అని మన ఇండికేటర్ ముందుగానే చెప్పడం జరుగుతుంది. మిగతా ఇండికేటర్స్ ఏవి కూడా మీకు లాగింగ్గా ఉంటాయి మార్కెట్లో ఉన్నవి, అంటే మార్కెట్లో మూమెంట్ జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది చెప్తుంది. కానీ మన ఇండికేటర్ వచ్చేసి నెక్స్ట్ ఫ్యూ డేస్ ఏం జరగబోతుంది అనే విషయం ముందుగా ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు చూసుకున్నట్లయితే అల్ట్రాటెక్ సిమెంట్ 11,882 దగ్గర నడుస్తున్నప్పుడు ట్రెండింగ్ యావరేజెస్ అనేవి చూసినట్లయితే ఇవి నెక్స్ట్ 10 to 15 డేస్ మనకి అప్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంది అనేది ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 to 15 డేస్ ఇవి కన్సాలిడేషన్ అని చెప్పడం జరిగింది. అండ్ ఈ కన్సాలిడేషన్లో మనం ఇండికేటర్ వాడుతున్న వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫ్యూచర్ ట్రెండ్ రాబోతుంది అనే విషయం మనకు ముందుగా తెలుస్తుంది. కాబట్టి అప్ ట్రెండ్ అనే విషయం మనకు తెలిసింది. ఇప్పుడు ఈ అప్ ట్రెండ్లో మనం ట్రేడ్ ఎప్పుడు ఎంటర్ అవుతాము అంటే బ్లూ క్యాండిల్ వచ్చినప్పుడు ఎంటర్ అవుతాము. ఈరోజు చూసుకున్నట్లయితే 29th జూలై రోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఒక బ్లూ క్యాండిల్ రావడం జరిగింది. మన నెక్స్ట్ క్రైటీరియా ఏంటి, ఈ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈ బ్లూ క్యాండిల్ హై బ్రేక్ అయితే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అంటే రేపటి క్యాండిల్లో ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ హైని బ్రేక్ అయిన వెంటనే క్లోజ్ కోసం చూడకుండా మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎల్లో డాట్స్ అనేది అండర్లయింగ్ స్టాక్ యొక్క వొలాటిలిటీని బేస్ చేసుకొని ఎక్కడ ఆప్టిమల్గా స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే మనకి ఊరికే రాంగ్ ఎగ్జిట్స్ అవ్వకుండా మార్కెట్లో స్టే చేయడానికి అవకాశం ఉంటుంది అనేది సిస్టమ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందు రిస్క్ ఎంత తీసుకోవాలి అనేది మన క్యాపిటల్ని బేస్ చేసుకొని తీసుకుంటుంటారు. అండ్ నా దగ్గర 1,00,000 ఉంది కాబట్టి 20,000 రిస్క్ తీసుకోగలుగుతాను నేను అని క్యాపిటల్ని బేస్ చేసుకొని పెట్టుకుంటారు. కానీ మీకు అదే స్టాక్లోకి వచ్చినట్లయితే బజాజ్ ఫినాన్స్ మూవ్ అయినట్టుగా అల్ట్రాటెక్ మూవ్ అవ్వదు, అల్ట్రాటెక్ మూవ్ అయినట్టుగా HDFC మూవ్ అవ్వదు, HDFC మూవ్ అయినట్టుగా రిలయన్స్ మూవ్ అవ్వదు. ప్రతి స్టాక్కి ఒక పర్టికులర్ మూమెంట్ ఉంటుంది. అంటే ఒకదానికి 2% అనేది పెద్ద మూమెంట్ అవ్వచ్చు, ఇంకో దానికి చాలా చిన్న మూమెంట్ అయి ఉండొచ్చు. 5 to 6% మూమెంట్ దానికి నార్మల్ మూమెంట్ అయి ఉండొచ్చు. మన మనీని బేస్ చేసుకొని మనం రిస్క్ ప్లేస్ చేసుకున్నాం అనుకోండి స్టాప్ లాస్, మనం తీసుకునే స్టాక్ అండర్లయింగ్ వొలాటిలిటీ ఎక్కువ ఉండి మన స్టాప్ లాస్ హిట్ అయ్యి మనం ఎగ్జిట్ అయిన తర్వాత మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఇబ్బందుల్ని మనం తొలగించడానికి ఏంటంటే DBA వాడినప్పుడు, డెల్టాబుల్ ఇండికేటర్ని ట్రేడింగ్ వ్యూ చార్ట్లో వాడినప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి లాస్ట్ 20 డేస్గా ఈ పాయింట్ చూసారా, ఎల్లో డాట్స్ కంటిన్యూస్గా ప్లాట్ చేస్తుంది. సో ఈ లాస్ట్ 20 డేస్లో మార్కెట్ పడిపోయినప్పటికీ మన స్టాప్ లాస్కి ఇంకా డ్యామేజ్ జరగకముందే మళ్ళీ రివర్స్ అవ్వడం జరిగింది. అంటే అండర్లయింగ్ వొలాటిలిటీ ఎంత ఉంది, ఎంతవరకు కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందో రైట్గా ప్లేస్ చేయడం వల్ల రాంగ్ ఎగ్జిట్స్ జరగవు. ఒకవేళ కనుక మీరు ఈ పాయింట్లో ఎక్కడైనా సరే మీ ట్రేడ్ ఉన్నట్లయితే మీకు ఎగ్జిట్ జరగకుండానే మళ్ళీ మీరు రికవరీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అడ్వాంటేజ్ మన ఇండికేటర్ వల్ల సాధ్యపడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే స్టాప్ లాస్ ఈ ఎల్లో డాట్స్ కింద పెట్టుకొని రేపు ఒకవేళ ఈ హై బ్రేక్ అయినట్లయితే మనం ఎంట్రీ తీసుకొని అండ్ రేపు బ్రేక్ అయిన టైంకి ఇక్కడ
మనకి లాంగ్ టార్గెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండర్లైన్ వొలాటిలిటీని బేస్ చేసుకొని, పాస్ట్ మూమెంటంని బేస్ చేసుకొని ఎంత దూరం మనం టార్గెట్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందో అది కూడా ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇప్పుడున్న మూమెంట్ని బేస్ చేసుకుంటే 12,555 వరకు మనకి టార్గెట్ రావడానికి అవకాశం ఉందనే విషయం మనకి అల్ట్రాటెక్ సిమెంట్లో తెలుస్తుంది. సో రేపు బ్రేక్ అయినట్లయితే టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ, ట్రెండ్ ప్రతిదీ కూడా మనకి ఇండికేటర్ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం మార్కెట్లో ఎడ్జ్ పొందడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాగ అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.